హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈజీగా ప్రోటీన్ మనం మినపప్పుతో వేసుకుంటాం కదండి. మినపప్పుతో కాకుండా ఇలా సింపుల్గా మనం శనగలతో కూడా ఇది ప్రోటీన్ అండి, హెల్త్కి చాలా మంచిది. చూసారా, అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట. నానబెట్టుకోవటమే పని అండి, కానీ రుబ్బుని వెంటనే కూడా వేసుకోవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి పెట్టండి, హెల్తీగా ఉంటారు. ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇలా బియ్యంతో కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా వేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం అది ఎలా చేయాలనేది చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అల్లం పచ్చడితో టేస్ట్ చేస్తే చాలా చాలా అంటే బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. హెల్త్ ఫుడ్ అనేది ఇప్పుడు అసలు మనం హెల్త్గా తింటున్నామా లేదా అన్నది కూడా అర్థమవుతలేదండి. ఇలా అప్పుడప్పుడు హెల్త్ ఫుడ్ తింటే హెల్త్కి మంచిది. ఇప్పుడు ఎలా చేయాలన్నది చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగలు నానేసుకోండి. ఇలా నైట్ అంతా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత కడిగేసానండి. కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏం వేసుకోవాలన్నది చూద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం కడిగి పెట్టుకున్న శనగలు వేసేయండి. ఇలా ఒక కప్పే తీసుకోండి మెజర్మెంటు. అలాగే ఒక కప్పు అటుకులు తీసుకోండి. నానబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మనం శనగల్లో వేసేసుకోవచ్చు. అలాగే అరకప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కలిపి అరకప్పు వేసుకోండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోండి. అంటే మనకి దోశ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అలా వాటర్ పోసుకుని ఒక ఉల్లిపాయ వేసుకోండి. ఒక ఉల్లిపాయ వేసేసి ఇలా మనకి ఇలా దోసపిండి అదే అట్టులాగా అనమాట. ఇలా ఈ విధంగా దీన్నైతే ఒక బౌల్లో తీసేసుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని అది కూడా వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనం అంటే ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి ఇందులో ఇలాగా కూడా. ఇప్పుడు మనం జీలకర్ర, సరిపడా ఉప్పు, మిరియాల పొడి హెల్త్కి మంచిదండి. డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మిరియాల పొడి అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇలా అట్లాగా చిన్న చిన్న అట్లా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చిన్న మంట మీదే దీన్ని ఉడకనివ్వాలి. పెద్ద మంట పెడితే సరిగ్గా కాలదండి. చిన్న మంట మీదే దీన్ని కాలనివ్వాలన్నమాట. అట్ట అనేది త్వరగా అయిపోవాలంటే అస్సలు కుదరదండి. చిన్న మంట మీదే దీన్ని ఉడకనివ్వాలి. చూసారా, దీని మీద ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇష్టమంటే క్యారెట్ కూడా వేసుకోండి, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తిరిగేసుకోండి. చెప్తున్నాను కదండి, చిన్న మంట మీదే దీన్ని ఉడకనివ్వాలి. చూసారా, ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. చాలా బాగుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే చిన్న చిన్నగా వేస్తున్నానండి. చిన్న చిన్న అట్లు అంటారు కదా, అలా వేస్తున్నాను అనమాట. దీన్ని పులియబెట్టి ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి. శనగలు హెల్త్కి మంచిది కదా. దీని మీద కొత్తిమీర, కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు వేసానండి. ఇష్టమంటే క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోండి. కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేయండి. చూసారా, ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, తక్కువ టైంలో అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది. కానీ కాల్చుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుందండి. చిన్న మంట మీద దీన్ని కాల్చినివ్వాలి కదా, అందుకనేసి అనమాట. చూసారా, చాలా బాగుందండి. వట్టియే కూడా తినేవచ్చు. చూసారా, ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు బియ్యంతో కాకుండా, మినపప్పుతో కాకుండా ఇలా శనగలతో ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా హెల్త్, ప్రోటీను, ఆరోగ్యం. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.